కూర్చోగలగాలి. అలా అని ఆపేసి కూర్చోకండి. హాయిగా అన్నిటినీ మర్చిపోండి. ఈ ప్రపంచాన్ని వదిలేయండి ఒక 3 నిమిషాలు. ఈ ప్రపంచం మనం ఉన్నా లేకపోయినా ఉంటుంది. ఇవన్నీ మనకు ఉన్నా లేకపోయినా ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఒక్క 3 నిమిషాలు అన్నిటినీ మర్చిపోయి మీరుగా అలా కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నేను ఒక మంత్రం చెప్తూ ఉంటాను, అది వింటూ ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ మీ మనస్సుని నా మాటని వింటూ ఆ పరమాత్మ పాదాల దగ్గర అంకితం చేయండి. ఆ 3 నిమిషాలు అలవాటు చేసుకోండి. చాలా సింపుల్ అది. ఒకసారి అందరం కళ్ళు మూసుకుని కూర్చోండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిః న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. న మే మృత్యుశంకా న మే జాతిభేదా పితా నైవ మే నైవ మాతా న జన్మా న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోహం శివోహం. శివోహం 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 శివోహం. ఒకసారి అందరూ కళ్ళు తెరవండి. ఈ మంత్రం అర్థం ఏంటనంటే, మనస్సు, బుద్ధి, నా ఆలోచనలు, నా ఇంద్రియాలు, నా శరీరం, ఇవన్నీ నేను కాకుండా అయిపోతాను ఒకరోజు. ఆ రోజు నేనే నాకు అర్థం కాకుండా పోతాను. నన్ను నేను గుర్తు తెచ్చుకోవలసిన ఆఖరి ఘట్టంలో భగవంతుడా, నన్ను గుర్తు చేసుకోవడం కాకుండా నిన్ను మాత్రమే గుర్తించుకునేలా నన్ను అనుగ్రహించు అని ఆ పరమాత్ముణ్ణి, నాకు మృత్యు అంటే భయం లేదు, ఎందుకంటే నేను మరణిస్తే ఏమైపోతాను అనే అనుమానం లేదు. నమే మృత్యు శంక, ఎందుకంటే నా మృత్యు అనేది ఈ ప్రపంచం నుండి పరమాత్ముడి దగ్గరికి తీసుకురావడానికి
అది ఒక సాధనంగా భావిస్తా. అంతేగాని నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాననే భయం పడను. నేను హాయిగా ఇంతకాలం ఈ ప్రపంచంలో నన్ను ఉంచావు, ఇప్పుడు నీ దగ్గరికి తీసుకెళ్తున్నావని భావిస్తా. నమే జాతి భేద, నాకు ఏ జాతి, నేను ఏ కులము, ఏ మతము అవన్నీ నాకు సంబంధం లేదు. అవన్నీ భూమి మీద ఉన్నప్పుడు గొడవ గోల, అవన్నీ గందరగోళాలు.